ఇక్కడ పాకిస్తాన్ నిజంగా చేయించిందా లేదా అనేది ఇప్పటివరకు ఎలాంటి ఆధారం లేదు. అది యొక్క పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిండ్రు అనేది నమ్ముతున్నాం. అది టెర్రరిస్టుల వెనకాల ఉండి పాకిస్తాన్ చేయించిందా, ఇండియా బీజేపీ చేయించిందా ఎట్లా తెలవాలి? అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి, విచారణ చేయాలి. ఎవరు వాళ్ళు? మనకి వీడియోతో సహా ఉంది కదా వాళ్ళు యొక్క దాడి చేసింది. వాళ్ళు దాడి చేసింది కూడా నీ మతం అడిగి దాడి చేసిండ్రు అంటారు. వాళ్ళ వీడియోలో ఒక అతను స్కైవే మీద అది ఉన్నాడు కదా, అయితే ఆయన రికార్డ్ చేసింది కదా, ఉరుకుతున్నారు కాలుస్తున్నారు. ఆడ నీ మతం మీద నీ పైన టిప్పి చూసే అంత టైం ఎక్కడుంది వాళ్ళకి? అంటే పొద్దుగాలు వేస్తే ఎందుకు మా చెవులలో తామర పూలు పెడతారు? సో అప్పుడు వాళ్ళు రికార్డు చేసింది, వాళ్ళు ఎవరు, ఏంటిది, ఎక్కడి నుంచి పోతున్నారు, వాళ్ళ చలనం ఏంటిది, మనకు భారత్ ఇంటెలిజెన్స్ తెలియదా? నీ దగ్గర డ్రోన్స్ లేవా, శాటిలైట్ ఇమేజెస్ లేవా, ఇంటెలిజెన్స్ లేదా? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా వచ్చిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళని ఎవరు రానిచ్చిండ్రు, ఎక్కడ భద్రతా లోపం జరిగింది, ఆ తర్వాత దాడి చేసినాక వాళ్ళు ఎక్కడికి పోయినరు, వాళ్ళ వెనకాల ఎవరుండి చేయించారు, ఇవన్నీ డేటా బయట పెట్టచ్చు కదా. బయట పెట్టి ప్రపంచ అన్ని దేశాల ముందు ఐక్యరాజ్య సమితిలో పెట్టి ఇది పాకిస్తాన్, వీళ్ళని ఈ ఫలానా సో అండ్ సో వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, ఇక్కడ నుంచి పంపించారు, కాబట్టి పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశం అని ముద్ర వేయండి, గుర్తించండి, అట్లనే ఈ సంస్థలను టెర్రరిస్ట్ గుర్తించండి, తర్వాత పాకిస్తాన్ మీద ప్రెజర్ పెట్టి ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటే వాళ్ళని పాకిస్తాన్ చర్యలు తీసుకోమని ప్రెజర్ పెట్టండి ప్రపంచ దేశాలతోటి. అట్లనే ఇస్లాం దేశాలు అందరితోటి ప్రెజర్ పెట్టిపోయండి పాకిస్తాన్ మీద. లేదు ఇండియా కంట్రోల్లో ఉన్న ల్యాండ్లో టెర్రరిస్టులు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వితౌట్ ప్రూవింగ్ ఎనీ ఎవిడెన్స్ అది పాకిస్తాన్ గవర్నమెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్ తెలియకుండా కూడా చేసింది కావచ్చు వాళ్ళు ఇండిపెండెంట్ గా. వీ డోంట్ నో. అందుకే అంటున్నా ఫస్ట్ విచారణ చేసి అది పాకిస్తాన్ నిజంగా గవర్నమెంట్ చేయించి ఉంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ని ప్రపంచం ముందు ఒక దోషిగా నిలబెట్టు, పాకిస్తాన్ సాంక్షన్స్ విధించు, ప్రపంచ దేశాలందరితోటి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి లేకపోతే వాళ్ళని బతిలాడుకొని పాకిస్తాన్ మీద శాంక్షన్స్ పెట్టిపోయి try all other options. If any other option is not working and still Pakistan is sponsoring those terrorists, then go for war. గత ప్రభుత్వాలు అట్లే చేసినాయి. నాకు ఎట్లా అనిపిస్తే అట్లా ఇట్లా పోలేదు యుద్ధానికి. మరి అట్లాంటప్పుడు యూ జస్టిఫై యువర్ వార్. దీనివల్ల భారతీయులకు నష్టం జరుగుతలేదా? ఇలా బార్డర్లో పూంచ్ రాజౌరి ఇక్కడ ఒకటి ఆ బార్డర్లు ఉన్న వాళ్ళందరూ టెన్షన్ గా బతుకుతున్నారు. అవి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్, అవి ఫేక్ వీడియోలో రియల్ వీడియోలో తెలియదు కానీ, పాత వీడియోలో లేకపోతే వేరే దేశం వీడియోలో మనకు తెలియదు కానీ, మన దేశంలోకి పడుతుంటే మన యొక్క S-400 ఇది ఇట్లా చేస్తున్నాయని వాట్సాప్ లో వస్తుంది. వీళ్ళు ఎక్కడ రావు, రెగ్యులర్ న్యూస్ లో ఎక్కడ రావు. ఓకే, అయినా ఈ మోడీ మీడియా నమ్మను, నేను పాకిస్తాన్ మీడియా నమ్మను. ఈ రెండు దేశాల మీడియాలు ఆయా దేశ ప్రభుత్వాలు ఆ దేశ ప్రజల్ని ఉల్లు బనాయిస్తున్నాయి. కాబట్టి మనం ఇంతో అంత నమ్మేటువంటిది ఇంటర్నేషనల్ మీడియా, CNN, ఫాక్స్ న్యూస్, లేకపోతే అల్ జజీరా, లేకపోతే BBC న్యూస్, లేకపోతే అసోసియేటెడ్ ప్రెస్, ఇట్లాంటివి కొంతవరకు నమ్మొచ్చు. ఓకే, వాళ్ళు ఇండిపెండెంట్ గా చెప్పడానికి, వెరిఫై చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ దేశ ఇండియన్ ఆర్మీని నేను తప్పు పడతలేను. ఆర్మీ ఏం చేయగలుగుతుంది? వాళ్ళు భారత ప్రభుత్వం మోడీ ఏం చెప్తే అది వింటది, వాళ్ళకి ఏ టాస్క్ ఇస్తే అది చేస్తుంది. కాబట్టి ఆర్మీ చిత్తశుద్ధిని మనం ఇక్కడ శంకిస్తలేము, వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం, ఏ ఆర్మీ అయినా సరే. కానీ డెసిషన్ మేకింగ్ ఎవరున్నారు వాళ్ళని అంటున్నాం. సో కాబట్టి వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు. కాబట్టి మనకు తెలియదు. ఇక్కడ ఇప్పటి వరకు అయితే నో ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఓకే, ఏ నిష్పక్షపాతమైనటువంటి ఒక స్వతంత్రమైనటువంటి సంస్థ ఈ 9 తీవ్రవాద స్థావరాలని కూల్చేసింది అని ఏ అమెరికాకు చెందిన ఏ సంస్థ గాని, ఇంటర్నేషనల్ ఏ సంస్థ గాని, ఏ దేశానికి చెందిన ఏ సంస్థ గాని ఇప్పటి వరకు వెరిఫై చేయలేదు. పాకిస్తాన్ లో చనిపోయిన 32 మందో 56 మందో లేకపోతే 32 మంది ఏమో చనిపోయారు, 56 మంది గాయపడ్డారు అని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుంది. అందులో ఒక్కడు కూడా తీవ్రవాది ఉన్నాడు అని ఈ పాకిస్తాన్ ప్రభుత్వం కన్ఫర్మ్ చేస్తలేదు, ఏ ఇంటర్నేషనల్ మీడియా కన్ఫర్మ్ చేస్తలేదు. సో కానీ ఇక్కడ మాత్రం భారతదేశంలో మాత్రం మేము మసూద్ అజర్ అనే ఆయన కుటుంబ సభ్యులు 10 మందిని చంపినాం, వాళ్ళ చెల్లెని చంపినాం, ఇంకోటి చంపినామని ఇండియా మీడియాలో వస్తుంది. కానీ పాకిస్తాన్ మీడియాలో ఎందుకు రాదు? అంత పెద్ద టెర్రరిస్ట్ లీడర్ యొక్క కుటుంబ సభ్యులు చచ్చిపోతే ఇంటర్నేషనల్ మీడియాలో ఎందుకు రాదు? అంటే భారత ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారని అర్థమే కదా. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడో వేసేసి వచ్చిన సివిలియన్స్ మీద అనేది అర్థమవుతుంది కదా.
ఈజీ అంటే నీ పొలిటికల్ గెయిన్స్ కోసం ఇది అంటే కేవలం నువ్వు అక్కడ సివిలియన్ చంపుతావు, వాళ్ళు ఇక్కడ సివిలియన్ చంపుతున్నారు. అక్కడ ఏది నిన్నటి వరకే 15 మంది చచ్చిపోయారు, ఇప్పటి వరకే ఇంకెక్కువ మంది చచ్చిపోయారు. వాళ్ళు ఏమంటారు, పాకిస్తాన్ గవర్నమెంట్ మన యొక్క ఈ 5 డ్రోన్లు ఎవరైతే దాడులు చేసారో 5 ఎన్నో ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ డ్రోన్స్ ఎక్కువ రఫాల్ యుద్ధ విమానాల్లో ఒక 5 మేము కూల్ చేసినామని చెప్తున్నారు. మరి అది కన్ఫర్మ్ చేస్తలేరు. అంటే ప్రజల్ని తప్పుదో పట్టించి దేశ భద్రతను ఈ యొక్క మోడీ చేసిన ధరల పెరుగుదల, మోడీ గవర్నమెంట్ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతని ఈ యొక్క తన రాజకీయ లబ్ధి కోసం అవన్నీ మర్చిపోవడం కోసం ఈ యొక్క హిందూ ముస్లిం ఇవాళ ఎట్లయితే ఇజ్రాయెల్ ఓడిపోయేది, ఇజ్రాయెల్ ఎన్నికలు పెడితే, అందుకని చెప్పి వాళ్ళు యుద్ధానికి పోయారు. సిమిలర్లీ ఏ దేశమైనా ఎప్పుడైనా వాళ్ళ దేశం యొక్క ఏమంటారు ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, ఆ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకం ఉంటే చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు యుద్ధానికి పోయినాయి గతంలో. ఓకే, సో అట్లనే ఇవాళ అన్వాంటెడ్ యుద్ధం ఇది ఏమి పాకిస్తాన్ వచ్చి మన భూభాగాన్ని ఆక్యుపై చేయలేదు. ఇట్స్ నాట్ రియల్ వార్. ఇట్స్ ఒక ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసి అది ఎవరు చంపినరో తెలియకుండా దాన్ని బూచిగా చూపెట్టి పాకిస్తాన్ ప్రూవ్ చేయమంటున్నాను. నేను ఏమంటున్నాను, యుద్ధానికి పోవద్దు అంటలేను. ట్రై ఆల్ అదర్ ఆప్షన్స్, దెన్ ఇఫ్ నథింగ్ వర్క్స్ అవుట్ దెన్ గో ఫర్ వార్. ఎందుకంటే యుద్ధం వల్ల ఇరుపక్కల నష్టం జరుగుతుంది. వాళ్ళకి పాకిస్తాన్ ఫైనాన్షియల్ నష్టం జరుగుతుంది, ఇన్నోసెంట్ అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. సేమ్ వే ఇండియాకి నష్టం జరుగుతుంది, ఆర్థికంగా నష్టం జరుగుతుంది, మన అభివృద్ధి కుంటుపడుతుంది, అట్లనే ఇండియన్స్ యొక్క ప్రాణాలు కూడా పోతున్నాయి.